నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయటమే నా ప్రధాన లక్ష్యమని 400 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు నగరంలోని 21 డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి సిక్సర్ కొట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు నగరంలోని 21 డివిజన్లో దేవుడి చెరువు పార్కు పక్కన హౌసింగ్ బోర్డు కాలనీలో మన ఒంగోలు మనవాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు నాగరాజు గారు కూడా నాయకులు గారిని సన్మానించడం జరుగుతుంది. మనం విజయవంతంగా కోరుతున్నాం. నగరంలో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని బాలినేని కోరారు వచ్చే నెల జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ప్రజలంతా ఓట్లు వేసి తమ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఒంగోలులో 23,000 మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చానని మరో 4,000 మందికి ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా సిద్ధంగా ఉందని అన్నారు నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు పూర్తి చేశామని అన్నారు పార్కులు రోడ్లు కాలువలను మెరుగుపరిచామని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేశానని ఆ విషయాన్ని మర్చిపోకుండా రాబోయే ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని కోరారు ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ 21వ డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు 19వ డివిజన్ కార్పొరేటర్ ఈతర వెంకట సురేష్ బాబు నాయకులు గంటా రామనాయుడు గొరిపాటి శ్రీనివాసరావు విస్సు యాదవ్ డివిజన్ నాయకులు నాగేశ్వరరావు గుంజి ఏడుకొండలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య ఎం రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదిన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మరి మేము మిగతా 3 సంవత్సరాల్లో ఎంతో డెవలప్మెంట్ చేశాం గతంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు రోడ్ల మీద రోడ్లు వేసారు తప్ప మరి ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఇచ్చుకునే అలవాటు తక్కువ నాకు అందుకే మా వాళ్ళు ఈసారి ఏమన్నారంటే ఏంది నువ్వు చేసిన చేయాలి కదా చెప్పాలి కదా అని చెప్పి పాంప్లెట్ కూడా కొట్టించారు మేము క్లియర్గా చేసాం 4,200 కోట్లు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఒంగోలు నియోజకవర్గంలో జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన సంగతి మీరందరికీ కూడా గుర్తుంది మరి ముఖ్యంగా ఆయన పెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో వాగ్దానాలు చేశాడు 600 వాగ్దానాలు చేశాడు ఒక్క వాగ్దానం కూడా సక్రమంగా నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు 2014లో రైతులు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజెంట్ చేశాం వాళ్ళు రుణమాఫీ చేస్తూ ఉంటున్నారు పబ్లిక్ రైతులందరూ కూడా రుణమాఫీకి ఇదవుతారు కదా మనం ఇబ్బంది పడతామని చెప్పంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు ఆయన చెప్పినటువంటి వాగ్దానం రుణమాఫీ 85,000 కోట్లు అవుతుంది ఒక రుణమాఫీకే 85,000 కోట్లు అయితే ఎలా సంవత్సరానికి 85,000 కోట్లు అయితే ఎలా రన్ చేస్తాము గవర్నమెంట్ని అది ఇవ్వగలుగుతామా అది ఇవ్వలేము కాబట్టి మనం చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేయలేము ప్రజలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మా అందరికీ దానివల్ల ఓడిపోయాం మేము 2014లో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రైతు రుణమాఫీ చేస్తానంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా వైఎస్ఆర్ పార్టీ అప్పుడు 2014లో వచ్చేది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం రుణమాఫీ ఎక్కడ చేస్తానని చెప్పాను ఏదో కొంచెం ఇస్తానని చెప్పి రైతులు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన నవరత్న పథకాలు అన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి ఒక మేనిఫెస్టోలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేనిఫెస్టో అంటే
ఒక భగవద్గీత, ఖురాన్, మరి ఒక బైబిల్ లాంటిది, అది మేనిఫెస్టో. మనం చెప్పినటువంటి మాట నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో దాదాపు 90% వాగ్దానాలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీ అందరు కూడా చూసుంటారు. చాలా మంది ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ ఎక్కువ చూసుంటారు. ఏం మాట్లాడాడు? ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఒక శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆ రోజు మాట్లాడాడు. మరి ఈరోజు ఏం చెప్తున్నాడు? అలివి గారి పథకాలు ఇస్తా ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద పథకాలు 70,000 కోట్లు అవుతుంటే ఆయన చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు 1,40,000 కోట్లు అవుతుంది. అంటే 1,40,000 నీ బడ్జెట్ ఎంత? నువ్వు పథకాలు ఎలా ఇవ్వగలుగుతావు? అంత 1,40,000 కోట్లు ఎలా ఇవ్వగలుగుతావు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇచ్చేది కాదు కాబట్టి ప్రజల్ని మళ్ళా మోసం చేసేదానికి రోడ్డు మీదకి వచ్చాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతున్నాడు అన్నవాడివి, నువ్వు ఈరోజు 1,40,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా మాట్లాడుతున్నావు? అంటే నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ప్రజల ఓట్ల కోసం మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప వేరే కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే ఇస్తాడో మళ్ళీ అది అన్ని కూడా అమలు అవుతాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే చేస్తామో అది చేస్తాం, చూపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చెప్పింది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలులో మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దానికి కోట్లు వేశారు. మళ్ళా డబ్బులు పెట్టి 230 కోట్లు పెట్టి ప్రైవేట్ ల్యాండ్ కొంటే దాని మీద కూడా కోట్లు వేశారు. ఆ కోట్లు వేసిన మహానుభావుడు ఎవరో చెప్పాలంటే సర్లే, ఇంకా లాయర్లు అంటే వాళ్ళు వృత్తి కాబట్టి ముఖ్యంగా కోర్టులో ఎన్ని చేసిన గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ కొని ఇచ్చాం కాబట్టి ఏం చేయలేకపోయారు. అందుకని మేము అందరం కూడా పట్టాలు ఇవ్వగలిగాం. దానికి ఏమన్నారు, పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కడ ఇవ్వగలుగుతారు అని చెప్పి మాట్లాడారు. దానికి పట్టాలు ఇవ్వడం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇంకా కొంతమందికి భరోసా పత్రం వచ్చి ఈ కోడ్ అవటం వల్ల కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. అవి కోడ్ అయిపోగానే అవన్నీ కూడా మీ అందరు కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మేము ఇంకా 4,000 మందికి ఇంకా ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ కొనిపెట్టి ఉన్నాం కాబట్టి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకోమని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళకి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఎవరికైతే పట్టాలు ఇచ్చామో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల్లో ఇల్లు ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి ఎక్కడ కూడా ఒంగోలు పట్టణంలో ఊరి గుడిసె అనేది ఉండకూడదు, ఎవరికి ఇల్లు లేదని కూడా చేయిస్తే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒకటేది, నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు 5 సార్లు గెలిపించారు. మరి చివరిసారిగా నిలబడతా ఉన్నాం. మరి మీ అందరి దయతో 6 కొడితే మీ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో మనం గెలిస్తే నేను ఒకటే, మొన్న ఈ ఎలక్షన్స్లో 339 కోట్లతోటి ప్రతిరోజు మంచినిచ్చే దానికోసం డబ్బులు తీసుకొచ్చాం. పనులు జరుగుతూ ఉన్నాయి. 1 సంవత్సరం లోపల ఆ పనులు అన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు ప్రతిరోజు కూడా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ ఒంగోలు పట్టణంలో కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే ఎలక్షన్స్ గెలిస్తే మటుకి నేను అన్ని వాగ్దానాలు చేయను, ఒకటైతే చేస్తా ఉన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా 400 మొత్తం కూడా మన ఎస్టిమేషన్ జరిగింది. అది 400 కోట్లు అవుతుంది ఒంగోలులో. ఖచ్చితంగా ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టికి కంప్లీట్ చేసి కానీ నేను రిటైర్డ్ కావాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉన్నారు డ్రైనేజీ సంబంధించి మనం కాలువలు ఎక్కడ కూడా ఎంత చేసినా కూడా కాలువలు ఇబ్బంది పడుతూ ఉంటాం. సరిగ్గా తీయలేకపోవటం, వాళ్ళు కొంతమంది పని చేయకుండా ఉండటం, ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి.
మరి కార్పొరేట్లు ఎంత కష్టపడినా కూడా కొంతమంది అవతల పని చేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ పబ్లిక్కి ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీదే నేను శ్రీకారం అవుతానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దానివల్ల అందరూ కూడా ఒంగోలు పట్టణంలో హ్యాపీగా అందరూ కూడా ఇప్పుడు దోమలు బెడద లేకుండా అన్నీ లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి స్థానికంగా మీ కార్పొరేటరు ఇద్దరు మరి ఆయన గురువు శిష్యుడు మరి చిన్నారి కూడా మొదటి నుంచి చాలా భాగ్యనగర్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేసేవాడు కార్పొరేటరు కష్టపడితే మాకు చాలా ఈజీ. అంటే మాకు ఇబ్బంది ఉండదు ఎలక్షన్లో వచ్చి మాట్లాడేదానికి. కార్పొరేటర్ ఇబ్బంది పెడితేనే మాకు ఇబ్బంది. కాబట్టి వీళ్ళు కష్టపడతారు కాబట్టి మాకు ఈ డివిజన్లో ప్రాబ్లం లేకుండా పోతా ఉంది. మరి ఇద్దరు కూడా శ్రమిస్తారు, కష్టపడతారు, వచ్చి పనులు తెచ్చుకుంటారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఏంది మీ డివిజన్లో నిజంగా వాస్తవం కాదు. వాళ్ళు వచ్చి ప్రతిదీ సంతకం కావాలని అడుగుతారు. ఏం చిన్నారి చాలా చేర్చుకున్నావు కదా, ఇంకా మిగతా డివిజన్ కూడా డబ్బులు కావాలి కదా అంటే లేదు అది చాలా ఇంపార్టెంట్ అంటే ట్యాక్ట్ఫుల్. ప్రజల కోసం వాళ్ళు చేస్తుంది, వాళ్ళేం సొంత కోసం కాదు, ప్రజల కోసం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ కార్పొరేటర్ ద్వారా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఏ పని చేసేదానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి దీవెనతోటి గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన ఒంగోలులో చూసుకుంటే గతంలో కంటే వాసన్న ఇది 6వసారి శాసనసభ్యుడిగా మరి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాసన్న మీ అందరికి కూడా తెలుసు, వాసన్న ఆల్రెడీ చెప్పున్నాడు కూడా, ఇదే నా చివరి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిలబడటం అని చెప్పని. మరి కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎవరికైనా వీడ్కోలు అనేది ఘనంగా ఉండాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాం. కాబట్టి మన తెలిసిన వాళ్ళకి, మన పక్క వాళ్ళకి, లేదంటే మన బంధువులకి అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అత్యధిక మెజారిటీతోటి మళ్ళా మనం వాసన్నని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మరి దాదాపు 260-70 కోట్లు పెట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఇళ్ళు కట్టాలన్నా, మరి అదేవిధంగా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టియాలన్నా తిరిగి అక్కడ జగనన్నే రావాలి, ఇక్కడ మన వాసననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అట్లానే మన వాటిలో సుమారు 6 కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది. మన దేవుడి చెరువు పార్కు, దారావారి తోట పార్కు, మన సిఆర్పి కొడస పార్కు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన దేవుడి చెరువు రోడ్డు, అంబేద్కర్ భవనం దగ్గర నుంచి అంతా విస్తరించాం, అది కూడా చూశారు. అట్లానే స్పీడ్ బ్రేకర్సు అన్నీ కూడా గతంలో కన్నా ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్, గతంలో ఇంత లైటింగ్ ఉండేది కాదు చూసారు కదా, ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ పెద్దవన్నీ, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీరందరూ ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాసన్న ఎవరు పిలిచినా పలికే వ్యక్తి. మీరందరూ కూడా మన వాసనను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా వాసనకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. 21వ డివిజన్ వార్డుకి వచ్చి మన ఈ కార్యక్రమాన్ని ఇంటింటా కాకుండా సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అవగాహన సదస్సులో కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజు ఓటు వేయాలని ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. ఓటర్లు ధైర్యంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సో మనకి ఏ రోజు ఓటు వేయడానికి ఏ రోజు మే 13
అందరికీ ఆ రోజు గుర్తు ఉండాలి కోసం ఎన్నిసార్లు అడిగాను. మన ఇంట్లో ఎట్లా ఒక పంటక వాతావరణం ఉంటుందో, మన ఇంట్లో ఏదైనా ఒక పెళ్ళు ఆర్ ఏదైనా ఒక తిరువిళాలు ఉంటాయి కదా, తిరునాళ్ళు, అట్లా ఈ మే 13 రోజు మీ అందరికీ గుర్తు ఉండడం కోసమే ఎన్నిసార్లు అడిగాను. ఆ రోజు మిగిలిన పని అన్నీ వదిలేసి అందరూ కూడా ఓట్ వేయడానికి ఎక్కడ రావాలి, మీ ఓట్ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది. చాలా సంతోషం. ఫస్ట్ మీ ఊరికి వచ్చేసి మీతో మాట్లాడడంలో, ఇప్పుడు మన కొత్త ఎస్పీ గారు వచ్చేసి ఒక వారం కూడా అవ్వలేదు. వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఈ అర్ధవీడు అంటే పెద్దరవీడు ఇట్లాంటి దూర ప్రాంతం అందరూ తిరుగుతున్నారు. ఎందుకంటే ప్రజల మధ్యలో వెళ్ళి ఎన్నికల్లో ఎట్లాంటి గొడవలు లేకుండా శాంతి భద్రతతో ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీ అందరికీ ఒక నమ్మకం తీసుకురావడానికి కోసమే ఇక్కడ కలెక్టరు, ఎస్పీ, మీ రిటర్నింగ్ ఆఫీసరు, తహసీల్దార్, డిఎస్పీ గారు, సిఐ, ఎస్ఐ గారు అందరు ఇక్కడ ఉండడానికి కారణం. ముందుగా మీతో కలిసి మాట్లాడుకోవడానికి చాలా పెద్ద పెద్ద స్థాయిలు ఉన్న అధికారులు ఎలక్షన్ ముందు మీ దగ్గర వస్తారు. సో మీరు నిర్భయంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీకు ఎటువంటి మీ మధ్యలో గొడవలు ఉంటే అందరికీ తెలియజేయండి. తర్వాత మన డిఎస్పీ గారు కూడా అందరికీ వివరాలు ఇచ్చారు. మీ ఓటు హక్కు మీరు ఎట్లా వేసుకోవాలి. నేను ఒకటి అడుగుతాను, మీకు ఎవరి దగ్గర ఫోన్లో తీసుకొని వెళ్తే అక్కడ మీకు లోపల పంపిస్తారా? నేను ప్రకాశంలో వచ్చి జస్ట్ ఒక వారం అయింది. సో వారం అయిన తర్వాత మీ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. ఈ గ్రామంలో మీరు ఇప్పటి వరకు నేను అందరికీ అడుగుతున్నాను, వీళ్ళు ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో ఈ తుపాకీలు తీసుకున్న వాళ్ళు పోలీసులు మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? గ్రామంలో ఎప్పుడైనా వచ్చారా? తుపాకీలు తీసుకొని పోలీసులు వచ్చారా? ఏంటమ్మా, ఎప్పుడైనా చూసారా? ఉన్నారా లేరా? 5 ఏళ్లలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి అని కొండపి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామంలో జరిగిన పల్లెపల్లెకు సిద్ధం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపక్షాలు కొత్త రాగం ఆలపిస్తూ గతంలో ఏం చేశామో చెప్పలేక, కొత్తగా ఏం చేస్తామో చెప్పలేక సతమతమవుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క కార్యకర్త అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా కొండపిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పేదలకు, పెత్తందారుల మధ్య, పేద బడుగు బలహీన వర్గాల గుండె లోతుల్లోంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అణగారిన వర్గాల వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని, వారి యొక్క బంగారు భవిష్యత్తు కల్పించాలని, వారి తలరాతలు మార్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేసినటువంటి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి, ఏదో విధంగా మళ్ళా అందరం పెట్టి దోచుకో, దాచుకో, తెనుకో అనే కార్యక్రమాలు చేశారు. విధంగా ప్రతిపక్షాలు వస్తున్నటువంటి పరిస్థితి ఓటరు దేవుళ్ళు, ఓటరు మహాశయులు జాగ్రత్తగా గమనించాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. వారిచ్చే అబద్ధపు హామీలను మీరు విని మోసపోవద్దండి. ఆ యొక్క హామీలకు గ్యారంటీ లేదు, ఆ యొక్క గ్యారంటీలకు షూరిటీ లేదు. కానీ గ్యారంటీ, షూరిటీలు అని చెప్పి ఈరోజు ఎవరి గ్యారంటీల కోసం వస్తాము? ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నిలకడలేని మాటలు, నెలం లేని వారుగా ఎన్ని మాటలైనా మాట్లాడుతుందన్నట్టు వారు చేసినటువంటి ఎన్ని హామీలైనా కూడా ఏవీ నెరవేరలేదు. రైతుల రుణమాఫీ అమలు చేయలేకపోయినారు. షరతులు లేని రుణమాఫీ అన్నారు, ఇంటికి ఒక రుణమాఫీ అన్నారు, 1.5 లక్షలు అన్నారు, 5 విడతలు అన్నారు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. అక్క చెల్లెమ్మలకు మీ బంగారం తాకట్టు పెట్టి బంగారాన్ని తీసుకొస్తాను, మీ పుస్తలు ఈరోజు బ్యాంకుల్లో ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మని మోసం చేసి
డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 4 విడతల్లో ఆసరా ద్వారా 25,000 కోట్ల రూపాయలు మహిళలకు రుణమాఫీ చేయడం జరిగిందనే విషయం. ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి పెద్ద మొత్తంలో తరలిస్తున్న మద్యం సీసాలను చెమ్మకుర్తి బైపాస్ కూడలిలో పట్టుకున్నట్లు సబ్ సిఐ మారయ్య బాబు తెలిపారు. ఈ సంఘటనలో పి వెంకటేష్ అనే వ్యక్తి నుంచి మొత్తం 96 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూడలిలో సమీపంలో దుకాణం సిబ్బంది టి ప్రవీణ్ కుమార్కు సీసాలకు 10 రూపాయల చొప్పున అదనంగా చెల్లించి తరలిస్తున్నట్లు విచారణలో తెలిపింది. ఇద్దరిని అరెస్టు చేసిన ఒంగోలు న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తనిఖీల్లో ఎస్ఐ వినీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాలినేని సారథ్యంలో షాదీఖానా నిర్మాణం చేపట్టామని, మధ్యలో టీడీపీ హయాంలో అరకొర పనులు చేశారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. నగరంలో 24వ డివిజన్ బండ్లమెట్ల మంగళపాలెంలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచీదేవి కోడలు బాలినేని శ్రీకావ్య ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాలినేని సారథ్యంలో షాదీఖానా పూర్తి చేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని బాలినేని సచీదేవి అన్నారు. ముందుగా అంకమ్మ తల్లి గుడిలో పూజలు చేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ప్రజలు బాలినేని సచీదేవి శ్రీకావ్యకు పూలు చల్లి హారతులు ఇచ్చి గజమాలలతో సత్కరించారు. డివిజన్లో సుమారు 7 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి చేశారని అన్నారు. అభివృద్ధి ఎక్కడ అనే ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్పామని అన్నారు. డివిజన్లో 4.25 కోట్లతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేశామని అన్నారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ మాట్లాడుతూ డివిజన్లో 1.50 కోట్లతో నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేశామని అన్నారు. 40 లక్షలతో ఫిష్ మార్కెట్ను అభివృద్ధి చేశామని అన్నారు. సుమారు 75 లక్షలతో రోడ్లు వేశారని వివరించారు. కులం, మతం, పార్టీలు చూడకుండా డివిజన్లోని అర్హులైన పేదలు 624 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని, మరో 94 పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం, డివిజన్ ఇన్ఛార్జి బాలిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, విద్యుత్ బోర్డు డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, బేతంశెట్టి హరిబాబు, సిద్ధు, చెంచయ్య, రమణ, గిరి, బండారు శ్రీను, ఆవుల హరి, నారాయణ, నాంచారి, కుమారి, వల్లెపు మురళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత
తప్పకుండా వేయండి అందరూ. అనే కదా మళ్ళీ ఫ్యాన్, అది వెరీ గుడ్ ఫ్యాన్ సరేనా. ఈరోజు డివిజన్ 24లో నేను మా అత్తమ్మ గారు కలిసి తిరగడం స్టార్ట్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెల్కమ్, మమ్మల్ని అందరు ప్రజలు మాకు ఇచ్చిన స్పందన కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 775 ఇళ్ల పట్టాలు ఇచ్చున్నాయి. 6.9 crores పెట్టి రోడ్స్ అవి చేశారు ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా. సో బాగుంది, ప్రతి ఒక్కరు స్పందన ఇక్కడ బాగుంది. వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూపిక ముందే ఎప్పుడైనా మేము జగనన్నకే వేసేది ఓటు అని అంటున్నారు. బాగుంది స్పందన. 24వ డివిజన్లో ప్రచారం ప్రారంభించాము. ఇక్కడంతా 6 కోట్ల వరకు డెవలప్మెంట్ జరిగినాయి. ఒకటి షాదీఖానా, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే షాదీఖానా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు జగన్ గారి టైంలో అది వాసు గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు. ఇంకా నాడు నేడుకి ఒక 1,50,00,000 పెట్టి నాడు నేడు కార్యక్రమాలు అన్ని అభివృద్ధి. అంటే ఇప్పుడు వాసు గారు వచ్చినాకే పట్టాలు కూడా 624 పట్టాలు ఇచ్చాము. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినవి ఉంటాయి. తర్వాత తప్పకుండా 94 పట్టాలకి రేపు అయిపోయినాక ఇవ్వటం జరుగుతుంది. అభివృద్ధి అంటే వాసు గారి టైంలోనే ఇక్కడ బాగా జరిగింది. ఈ బండ్లమెట్లో శైలజ గారు కార్పొరేటర్ దానిలో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు. బాగా స్పందన బాగుంది. వాసు గారికి ఓట్లేస్తామని చెప్తున్నారు. బ్యాండేజ్ వేశారు, చూస్తే బాధ అనిపించింది. కానీ ఆయన ఇంకా మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నారు, కార్యక్రమం ఆపట్లేదు. అది చాలా బాధ అనిపించింది. ఇట్లా జరగటం, ఒక రాయితో అట్లా వేసి మళ్ళీ వాళ్ళు రివర్స్లో మీరే వేయించుకున్నారని మాట్లాడటం చాలా తప్పు. అది తెలిసి ఎవరు రాయి ఎక్కడైనా తగలచ్చు. కొంచెం కింద కన్ను తగిలిందంటే ఎంత ప్రమాదం చూస్తే అర్థమవుతుంది. అట్లా బయటపడ్డారు. అవునండి, జనాలు ఆదరణ ఓర్చుకోలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కానీ అది చాలా తప్పు. ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్పందనతో నవ్వుతూ తనని చాలా బాగా పలకరించారు. ముఖ్యంగా 24వ డివిజన్లో మేము వాసన్న ఆధ్వర్యంలో మనం షాదీఖానా 4,25,00,000 పెట్టి షాదీఖానా కట్టి పూర్తి చేశాము. అదేవిధంగా నాడు నేడు 1,50,00,000తో నాడు నేడు పూర్తి చేశాము. షాదీఖానాకి ఆపోజిట్ లైన్లో మెయిన్ రోడ్డు 40 లక్షలు ఎన్క్యాప్ ఫండ్స్తో అది ఒకటి పూర్తి చేశాము. ఫిష్ మార్కెట్ కూడా ఇప్పుడు 40 లక్షలతో వర్క్ జరుగుతూ ఉంది. మన కూరగాయల మార్కెట్లో ఆరో ప్లాంట్ 10 లక్షలతో మనం అది పూర్తి చేశాము. ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ మీ సేవా కాడి నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు ఒక 35 లక్షలతో ఒక రోడ్డు కూడా వేయించాము. ఇవన్నీ కూడా మన వాసన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలండి. జగనన్న పాలనలో మన వాసన్న ప్రతి పేదవారికి అది పార్టీ తెలుగుదేశమా జనసేన వైఎస్ఆర్ అని చూడకుండా ఇచ్చారండి. ఆ ఘనత మన వాసన్నదే అండి. కొమరోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. తనను ఎంపీగా గెలిపిస్తే బాధ్యతగా పనిచేస్తానని, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలాగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి సింగిల్గా సింహంలా వస్తున్నారని చెవిరెడ్డి తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడితో ఢిల్లీ పెద్దలతో పొత్తు పెట్టుకుని భయంతో వస్తున్నాడని అన్నారు. గ్రామ వాలంటీర్లు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని అన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాల నుంచి ప్రతి కార్యక్రమంలో గ్రామ పెద్దగా పాల్గొంటానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పాత్ర అనే అంశంపై పీహెచ్డీ చేశానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డిని గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం చెప్పాల్సింది
సుమారు 5 సంవత్సరాల కాలంలో మన జగనన్న ఇచ్చినటువంటి మాటను ఏ రీతిగా నిలబెట్టుకున్నాడు, ప్రతి కుటుంబానికి ఏ రీతిగా మేలు జరిగింది అనేది తెలియపరచడం. 2014లో ప్రతి పని మనతో పాటు ఇక్కడ ఉండడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రతి సమస్య మనతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలకి అండగా మనతో పాటు ఈ రోజు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రానున్న 5-10 సంవత్సరాల్లో మనతో పాటు ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క జెండా కనబడుతుంది. ఒకటి ఎల్లో జెండా, ఒకటి రెడ్ జెండా, ఒకటి ఆరెంజ్ జెండా, ఎన్ని జెండాలు మనకేమో ఎక్కడ చూసినా నాయకుడు జగనన్న ఫోటో కనబడుతుంది. ఆడ పోతుంటే ఒక సినిమా యాక్టర్ ఫోటో దగ్గర కనబడుతుంది, ఒక నిజమైన యాక్టర్ ఫోటో దగ్గర కనబడుతుంది, ఇంకొక ఢిల్లీ యాక్టర్ ఫోటో దగ్గర కనబడుతుంది. అంటే చంద్రబాబు చెప్తుంటాడు, నా అనుభవం ఉందా నీ వయసు జగన్మోహన్ గారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను కాపు సోదర సోదరీమణులు అందరూ తమ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. నగరంలోని రామ్నగర్లో కాపు జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ప్రకాశం జిల్లాకు వచ్చానని, జిల్లాలోని కాపు సోదరులందరూ కూడా కూటమి అభ్యర్థులను బలపరిస్తేనే కాపుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో కాపు, బలిజ, తెలగకు సంబంధించి ఒక సీటు కూడా వైసీపీకి కేటాయించలేదని అన్నారు. కాపులను మోసం చేస్తున్నారని, అందుకోసమే పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో జతకట్టానని అన్నారు. సమావేశంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిలగడ్డ సంజీవరావు, కాపు సంఘ నేతలు పాల్గొన్నారు. కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పనిచేసిన వాసిరెడ్డి యేసుదాసు గారు రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులై ఉన్నారు. వారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు మన ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. వారు ఈ కార్యక్రమం మీద రాష్ట్రమంతా తిరుగుతూ మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు రావడం జరిగింది. ఈరోజు ఈ పర్యటనలో ప్రతి కూటమిలో ఉన్న ప్రతి అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తిరుగుతూ ఇక్కడ ప్రెస్ మీట్. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో నేను ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ దామశాల జనార్దన్ గారికి కూడా ఎక్కువ మెజార్టీ తేవాలా, ఎంపీ గారికి కూడా మెజార్టీ తేవాలా. ఎక్కడ బలిజ సోదరులు ఉన్నా, మహిళలు, యువకులు, బలిజులు జాతి పక్షంగా పిలుస్తూ ఉన్నాం. జాతికి ప్రయోజనాలు చేకూర్చేది కూటమి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగస్వాములు కూడా బలిజులు అవ్వాలా. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు బలిజులు అవ్వాలా. ఈ రాష్ట్ర ఆకాంక్షించింది బలిజులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయాల్లో ఎన్నో రాటిపోట్లు ఆదుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమ కోసం అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వ్యక్తులకి సమాన న్యాయం ఇవ్వాలా, రామరాజ్యం రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజల మెలకుగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. డబ్బులకు లొంగొద్దు, మందుకు లొంగొద్దు, బిర్యానీ ప్యాకెట్లు లొంగొద్దు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని రక్షించుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకున్నాం. జై కాపు, జై జై బలి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాంపురం మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి గీతామందిరం భక్త బృందం ఆధ్వర్యంలో సామూహిక గీతా పారాయణ నిర్వహిస్తూ రామాలయానికి చేరుకున్నారు. చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ముగిలి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, నట్టం పురంధరదాసు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ నిర్వాహకులు జంజం రాధారమణ గుప్తా, ఎం కోటేశ్వరరావు, విప్పకుంట రామాంజనీయులు, సింగంశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ముప్పాళ రాంబాబు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీరామ నామస్మరణతో హిల్కాలని మారుమోగింది.
యజమాని ఆరగించగా అల్లరి చేయగమాని ఆరగించగా రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదం చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ జై శ్రీరామ్. గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడంలో తగ్గేదే లేదని దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి మండలంలోని దేకనకొండ మర్లపాలెం గ్రామాలలో మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి సతీమణి నందినీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాల అభివృద్ధికి వైసీపీ కృషి చేసిందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. మండలంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తానని జగనన్న మాట మీకు హామీ ఇస్తున్నానని అన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో బలమైన ఓటు ద్వారా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలు చల్లుతూ డప్పుల మోతలతో స్వాగతం పలికారు. దళితులు గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా కాపు నేస్తం ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పే సభావంతులు చేస్తున్నా. ఇటువంటి ఎన్నో మంచి పథకాలు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా అంటిపెట్టుకున్న వాళ్ళందరికీ సీఎం కుర్చీలకు జగన్మోహన్ గారు కూర్చున్న తర్వాత కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి పనిచేస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభావంతులు చేస్తున్నా. జగన్ ఎలక్షన్ల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కష్టాలు నష్టాలు తెలుసుకొని గత ముఖ్యమంత్రి ఎవరూ చేయని విధంగా ఒకసారి హామీ ఇస్తే హామీలు నెరవేర్చడం కోసం నవరత్న పథకాలు కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇటువంటి ఎన్నో పథకాలన్నీ హామీలు నెరవేర్చిన 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 1 కాదు 2 కాదు 3 కాదు 600 పైన హామీలు ఇచ్చి ఆ హామీల్లో మొదటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి నా డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంటింటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు చెప్పేసి ఆ రోజు సీఎం అయ్యి ఎలక్షన్ అయిన తర్వాత రుణమాఫీ లేదు, డ్వాక్రా రుణమాఫీ లేదు, ఇంటింటా ఉద్యోగాలు లేవు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఒక ఎమ్మెల్సీ పదవి, ఒక మినిస్ట్రీ పదవి అన్నీ చేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడే పరిస్థితి లేదు. అతను బుద్ధి వెన్నుపోటు పొడిచే బుద్ధి తప్ప ఇంకే బుద్ధి లేదు అతనికి. సంతపేట సాయిబాబా మందిరంలో వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్నమయ్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత విభావరి వీణులు విందు చేసింది. ఐ మురళీకృష్ణ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షుడు అలహరి చెంచలరావు స్వామివారి శేషవస్త్రంతో గాయకుడు మురళీకృష్ణను సత్కరించారు. కీబోర్డుపై ఎస్కే బాబు, తబలాపై పాండు వాద్య సహకారాన్ని అందించారు.
ఒంగోలులోని గడియారం వారి వీధిలో గల కుర్తాళంపేట పాలిత బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో ఉన్న శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవాలయంలో ప్రథమ పంచాహ్నిక వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ సన్నిధిలో ముందుగా భక్తులు సామూహిక గీతా పారాయణ నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో గల శ్రీ ఆంజనేయ స్వామి వారికి సహస్ర నాగవల్లి దళార్చన కైంకర్యం వేడుకగా సాగింది. కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. నిశ్చలంబైన భక్తులు ఈశ్వర సర్వకాలములందున పొందకతడు కర్మల చెలుతుడై వెలయచుండు ఇందున్నవాణి ఎచ్చటెచ్చట గీతలు ఉండును అచ్చటచ్చటకుడు దురచ్చట దేవతల్ ఉందురు ఉందురు నారదుడు వద్దగుండు ఉందాయముల్ నిత్యమును పారాయణము భాగము శ్రద్ధతో అవనిలో పారాయణము చేసిన ఫలమునతడు పొందును పారాయణము చేసిన అతడు పొందును నిజములో ఉండు సర్వదేవతలు ఋషులు యోగులు అందరూ అక్కడ ఉంటారు. ఏం కావాలా వాళ్ళు గోపికలు సత్యం ఓమహావారం పూజయామి సంజీవిని హత్రే నమః స్కంధౌ పూజయామి సౌమిత్రి ప్రాణదాత్రే నమః వక్షస్థలం పూజయామి కుంటిగదశకయామ ఓం నమః ఓం ఫలసిద్ధికారకాయ నమః ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః ఓం కవిజయనాయ ఓం రామదూతాయ నమః ఓం ప్రతాపవనే ఓం రామచూడామణి ప్రతిేంద్రియాయ నమః ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః ఓం మహారావణమర్దనాయ నమః స్వర్గాభాయ నమః వాగాధీశాయ నమః నాయ నమః ఆన్మయాయ సంవాసినే. అద్దంకి పట్టణంలోని 13వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలను వివరిస్తూ వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ వచ్చే నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా టి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అద్దంకి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, సక్రమంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టలేదని, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తామని, అంతేకాక టిట్కో గృహాలను పేదలకు అందిస్తామని కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకసారి వస్తారుగా వస్తాడు నువ్వు కూడా నీ కాడ రెండు ఓట్లు సైకిల్ గుర్తేనమ్మా అందరు రావాలి బిర్యానీ చెప్తారు అంజబాబు ఓటు పెద్దమ్మకి పెద్దమ్మకి ఎస్సీలకి పెన్షన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా అమ్మఒడి ద్వారా పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశి చెప్పడం కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కానీ, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని, బీసీ చట్టం తీసుకోవాలి. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు సూపర్ 6 ద్వారా ప్రజలకు వివరిస్తా ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న మొన్న చూస్తూ ఉన్నాము. గతంలో కోడికత్తి డ్రామా చేశారు ఎలక్షన్ ముందు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి రాయి ఒకటి వేసి ఆ రాయితోటి ఎలక్షన్ రాజకీయం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పుల్ని
కప్పిపుచ్చుకోవడం కోసం, ఏదో ఒక ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక కొత్త దాడులు చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా రాబోయే రోజులే కూటమి విజయం సాధించిందని చెప్పి కూడా చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నప్పుడు చాలా సమస్యలు మాకు చెప్పారు. ముఖ్యంగా కరెంటు, మంచినీళ్ళు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. కరెంటు స్తంభాలు లేవు, మంచినీళ్ళు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. గతంలో మనం 90 కోట్లతో స్కీమ్ శాంక్షన్ చేయించాము. డబ్బులు ఉన్న స్కీమ్ శాంక్షన్ చేపిస్తే దాన్ని కట్టడం కూడా వాళ్ళకి చేత కాలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికార భాగంలోనే గొల్లకమ్మ నుంచి ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చి అద్దంకి పట్టణానికి మొత్తం కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కుటుంబం తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ నూరు భాషా ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ మారుస్తూ జీవో ఇవ్వడం జరిగిందని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రసూల్ అన్నారు. అద్దంకి పట్టణంలో బ్రహ్మంగారి గుడి వద్ద వైసీపీకి చెందిన నూరు భాషా దూదేకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూదేకుల కులస్తులందరికీ అండగా ఉండటం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యురాలు దూదేకుల మస్తానమ్మ, కొటికలపూడి శ్రీను, వేల్పూరి మస్తాన్, షేక్ సుభాని, రఫీ, వేల్పూరి మౌలాలి, కొటికలపూడి మీరావళి, షేక్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రజాదరణ ఉంది. ఖచ్చితంగా నాకు పదవి రాదు. నెక్స్ట్ కూడా 2024లో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతాడు. ఇతను ఎటువంటి పరిస్థితుల్లోనూ హత్య చేస్తేనే నాకు పదవి, నా కొడుకు పదవి వచ్చేదని పూర్తి స్థాయిలో నిర్ధారించి ఒప్పందగారులు, హంతకులను ఏర్పాటు చేసి వలలు ఇప్పుడు ఇసుకలు అట్లాంటి ఎక్స్పర్ట్లను వేసేసి ఖచ్చితంగా చంపేయాలనే ఉద్దేశంతోనే ఆ దాడి జరిగింది. దాడి జరిగిన రోజైతే ఈ దాడి ఖండించాడు. మన తర్వాత ఇది కోడికత్తి డ్రామా, ఆ డ్రామా, ఈ డ్రామా అంటున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ యొక్క పథకాలు బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలే నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు కావాలని, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు 2024 ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గ వైసీపీ జెండా ఎగురుతుంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాలుగా జెండా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చేతిలో నగదు ఉన్నప్పుడు అవసరం లేనివన్నీ కొంటూ పోతే రేపటి రోజున అవసరమైంది అమ్ముకోవాల్సి వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.